హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంటి రెసిపీ వచ్చేసి ఉగ్గాని అండి. నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. నేను 150 గ్రామ్స్ బొంగులు తీసుకున్నానండి. దానికి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. అవ్వాలి. ఓకే అండి, ఆయిల్ హీట్ అయ్యింది. జీలకర్ర 1.5 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, వేగుతుంది. ఓకే అండి, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చిలు వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలి. బాగా వేపాలి. కొంచెం పసుపు, కొత్తిమీర, కరివేపాకండి. కొత్తిమీర దట్టంగా వేసుకుంటే బాగుంటుంది ఉగ్గాని. ఒక కట్ట వేసుకుంటే బాగుంటుందండి, ఒక చిన్న కట్ట. ఇవి వేపాలి, ఒక 5 మినిట్స్ అట్లా వేపాలి. ఓకే అండి, ఇప్పుడు టమాటా వేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త వేగింది. టమాటా వేసుకొని టమాటా పూర్తిగా మగ్గాలి బాగా. టేస్ట్ ఓకే అండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. బాగా మగ్గించాలి. ఒక 5 మినిట్స్ మగ్గాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవి బాగా మగ్గాయి. ఇప్పుడు బొంగులు వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నీట్గా కలుపుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా కారం అండి, నేను పట్టించిన కారం వేస్తున్నాను. పల్లి పొడి అండి, చాలామంది పప్పుల పొడి వేస్తూ ఉంటారు. పల్లి పొడి ట్రై చేయండి ఒకసారి. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. నీట్గా కలపాలి. ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలండి. అంతే అండి, ఉగ్గాని రెడీ అయిపోతుంది. ఓకే అండి, ఉగ్గాని రెడీ. వేడి వేడి ఉగ్గాని నిమ్మకాయ పిండుకొని తిన్నా బాగుంటుందండి. ఎవరిష్టం వాళ్ళది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, బొంగులు నానబెట్టి వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ నానబెట్టి పోపు వేసుకోవాలి. ఓకే అండి, మరి మాకు బ్రేక్ఫాస్ట్ టైం అయింది. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మా ఇంటి స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.